శ్రీ పొదిల కనకరత్నం గారి ఆధ్వర్యంలో సేవా ప్లస్ సీనియర్ సిటిజన్ సర్వీస్ సొసైటీ మరియు ఎల్డర్స్ టీవీ నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం ప్రముఖ రాజకీయవేత్త, సర్వీస్ చేస్తూ పోరాటం చేస్తున్న సీనియర్ సిటిజన్స్ కోసం, వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సీనియర్ సిటిజన్ పోరాట యోధుడు కొండ్రెడ్డి శ్రీరామరెడ్డి గారిని ఈరోజు మనం కలుస్తున్నాం. ఎల్డర్స్ టీవీ ద్వారా వారి అభిప్రాయాలను మనం తెలుసుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం అండి. నమస్తే. ఎల్డర్స్ టీవీ ద్వారా పాండు గారు. సార్ నమస్తే. ఎల్డర్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఓకే సార్, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కనకరత్నం గారు కూడా వారు 80లో ఉన్న 20లో కుర్రవాడి లెక్క పనిచేస్తున్నారు ఇప్పటివరకు. సో 80లో 20లో ఎలా ఉండాలనేది మీ ఆరోగ్య రహస్యాలు కానీ. సో ఇప్పుడు మనకు సార్ ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఎల్డర్స్ టీవీ ద్వారా కనకరత్నం గారి ఈ సీనియర్ సిటిజన్స్కు ఉన్నటువంటి సాధక బాధకాలు అయితేంది, హక్కులైతేంది, ఈ సమాజ పరంగా, అదే కుటుంబ పరంగా, ప్రభుత్వాల పరంగా ఎలాంటి అవసరాలు ఈ సీనియర్ సిటిజన్స్ కంటే వయోవృద్ధులకు ఉన్నవి, ఇంకా ఏం కావాలి, వారికి సమాజం ఏం చేయాలి, ఈ సొసైటీ ఏం చేయాలి, అదేవిధంగా కుటుంబ నేపథ్యంలో ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, దాని మీద వారు విస్తృతమైనటువంటి ఈ టీవీ ద్వారా ప్రచారము, మీ అందరిలో ఉన్నటువంటి సాధక బాధకాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం సార్. అందులో భాగంగానే మీ కాడికి రావడం జరిగింది. ఎందుకంటే కనకరత్నం సార్ కూడా నిత్యము ఈ సీనియర్ సిటిజన్స్ కోసము తను వృత్తి చేసినప్పుడు కూడా ఏ విధంగానైతే ఒక అకుటింత దీక్షతో చేశారో, నియమ నిబద్ధతతో చేశారో, ఈ సీనియర్ సిటిజన్ ఫౌండేషన్ ఇది స్థాపించిన తర్వాత కూడా తను కూడా అదే అకుంఠిత దీక్షతో మరియు మీ అందరి ప్రేరణతో మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి అసలు ఈ సీనియర్ సిటిజన్స్ మేము విన్నాం సార్, మీరు మంచి కళాకారులు, రాజకీయవేత్త. సో మీ అనుభవాలు. అయితే కనకరత్నం గారి గురించి చెప్పాలంటే కాస్త మనం ముందుకెళ్ళాలి. సరే సార్, చెప్పండి ప్లీజ్. వ్యక్తిగతంగా వారు ఏం చేశారనే దాని గురించి చెప్పాలంటే మనం కాస్త అంటే వారు అటవీ శాఖ అధికారిగా పనిచేసే దగ్గర నుంచి మీకు చెప్పాల్సి వస్తుంది. ఓకే సార్. అటవీ శాఖ అధికారిగా వారు చాలా నిబద్ధతతోని, నిజాయితీతోని వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆయన పెద్దపీట చేసేవాడు సార్. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఈ కనకరత్నం అని చెప్పిన మాట వింటలేదు, వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్పి అసెంబ్లీలో పెద్ద దుమారమే లేపారు. అవును, అసెంబ్లీ వేదికగానే పెద్ద దుమారాన్ని లేపారు. ఓకే. అప్పుడు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ఆ హయాంలో సార్ ముఖ్యమంత్రి గారికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అందజేసిన తర్వాత అసెంబ్లీ వేదిక అయిన తర్వాత చంద్రబాబు గారు మీరు రాజీనామా చేయొద్దండి, మీరు నిజాయితీ నిబద్ధతతో ఉన్న అధికారి కాబట్టి మీరు ఉండాలి, మీ సేవలు మాకు అవసరం, మీరు రాజీనామా చేయొద్దని అంటే వెనక్కి తీసుకున్నారు. ఇది నేనేదో వారి మీద ప్రేమతోనో లేకపోతే వారి మీద ఉన్న మా సన్నిహితత్వంతోనో నేను చెప్పడం లేదు సార్. ఆ రోజుల్లో పేపర్ కటింగ్లన్నీ నేను చదివాను. ఓకే ఓకే సార్. ఓకే. కనకరత్నం గారి ఫైల్లో ఉన్న పేపర్ కటింగ్లు ఏవైతున్నాయో అవి మొత్తం కూడా ఆయన దాని గురించి నేను చదివి చెప్తున్నాను నేను. ఓకే. రాష్ట్ర కమిటీ నియామకం చేసుకుందామని చెప్పి సార్ అప్పుడు కనకరత్నం గారే ప్రెసిడెంట్గా ఉండేవారు. ఓకే. ఇది స్థాపనలో మొదలు ప్రెసిడెంట్ ఆయనే. ఓకే. ఉండేవాడు. ఇదైన తర్వాత సరే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 అక్టోబరు 6వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ల సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం అని దాంతో మేము ఇదే చిత్రాల లేఅవుట్లో సార్ మా సీనియర్ సిటిజన్స్ భవనం వేదికగా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఓకే. దాంట్లో మా సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కాకుండా మిగతా కొత్త సభ్యులు కానివ్వండి చాలామంది హాజరయ్యారు, 100 మంది పైన. ఆ సమ్మేళనంలో నన్ను ప్రెసిడెంట్గా
కనకరత్నం గారు ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా ఏ భిన్నాభిప్రాయం లేకుండా ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఓ సూపర్, గ్రేట్. రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్గా. ఓ గ్రేట్ గ్రేట్. అప్పటి నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. క్షేత్రస్థాయిలో మా అసోసియేషను ఎక్కడ సీనియర్ సిటిజన్లకి ఎక్కడ కష్టాలున్నా, ఎక్కడ ఇబ్బందులున్నా సీనియర్ సిటిజన్ల ఇబ్బందుల్ని మేము సాధ్యమైనంత వరకు కాపాడటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. తర్వాత ఆర్డీఓ, కలెక్టరు, పోలీస్ స్టేషన్లో కూడా సెల్ ఉంది సీనియర్ సిటిజన్స్కి. ఓకే. అది కూడా మేము పోయి మేము ఎవరికి ఇబ్బంది చేసినా కూడా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, అక్కడ ఉన్న ఏ స్టేషన్లో పోలీస్ సిబ్బంది కానీ, సిఐలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, ఎవరైనా కానీ స్పందించేవాళ్ళు, సహకరించేవాళ్ళు. మేమంటే వాళ్ళకి కొంత ఒక రకమైన సదుపాయం ఉంది. మేము ఎందుకంటే జనంలో తెచ్చుకొని సీనియర్ సిటిజన్ల కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, వాళ్ళ నోటీస్కి వచ్చింది కాబట్టి వాళ్ళు మాకు సహకరించేవాళ్ళు. పుత్రులు లేని వారికి పొన్నామనకం అనేది పెద్దలు చెప్పే మాట. పెద్దలు చెప్పే మాట అనుకోండి, అది వేదసారం అనుకోండి, గీతార్థం అనుకోండి, ఏదన్నా అనుకోండి. మనమైతే లోకల్గా ఏమనుకుంటాం అంటే సాధారణంగా ఆర్యోక్తి అనుకుంటాం, అంతే. పెద్దల మాట అనేది అనుకుంటాం. అవును, అది వాడుకలో ఉన్నది. అవును. అయితే ఈ కొడుకులు ఏం చేశారు, కొడుకు మనవడు కాటికే పంపించారు తల్లిదండ్రుల్ని. స్వర్గానికి కాదు, నరకానికి. అంటే కాటికే పంపించారు. అది స్వర్గానికి పోతున్నా, నరకానికి పోతున్నా, సెకండరీ. అది వేరే సమస్య. అది మనం చూసేది కాదు, మనం చేసేది కాదు. అవును. కొడుకు కేతురాం, మనవడు వెంకట్ నాయక్. వాళ్ళు కిరసనాయిలు పోసి తల్లిదండ్రుల మీద అగ్ని ముట్టించి బయట తలుపు పెట్టి మహా కిరాతకంగా హత్య చేశాడు. ఇంకో సంఘటన 6 నెలల కంటే ముందు జరిగింది, 6 నెలల తర్వాత జరిగింది. దత్తపుత్రుడే తన పిల్లలు లేకుండా ఒక అతన్ని దత్తత తీసుకుంటే ఆచి తనకు వస్తుందని తెలుసు. ఒక 80 సంవత్సరాల లోపు పెద్ద ఆయన్ని, సీనియర్ సిటిజన్స్ని, వయోధిక పౌరుణ్ణి హత్య చేశాడు. ఇది దారుణమైన సంఘటన. అప్పుడు కమిషనర్ డాక్టర్ రవీంద్రబాబు అని కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మేము రాష్ట్ర కమిటీగా మేము పోయాము. కేశంపేట మండలం, కాకునూరు విలేజ్, అక్కడ జరిగిన సంఘటన ఇది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, శివరామరెడ్డి సార్ చెప్తున్నాడు, అంటే సమాజము చాలా అంటే అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో నీచాతి నీచమైనటువంటి దారుణమైనటువంటి కనిపించిన వాళ్ళని, అల్లారు ముద్దుగా పెంచినటువంటి తాతలను కానీ, నాయనమ్మల్ని కానీ, అమ్మమ్మలు కానీ చంపేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆస్తి కోసం ఒకరు, దత్తపుత్రుడు అంటే పిల్లలు లేకనే దత్తత తీసుకుంటే ఉన్నది తను ఒక్కడే కదా, ఇంకెవరు లేరు కదా, తన ఆస్తి వస్తుంది కదా అని కన్న తల్లిదండ్రులని సజీవ దహనం చేయడం అంటే ఈ సమాజము ఎలా మూర్ఖత్వంతో ఈ మానవ సంబంధాలు విలువలు ఎలా పోతున్నాయి, విలువలు లేకుండా పోతున్నాయి అనేది నిజంగా కూడా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. సో సమాజ మనుగడకు ఇది ఒక ప్రశ్నార్థకము. ఎందుకంటే సమాజ మనుగడ, ఇప్పుడు ఈ సమాజం ఉన్నదంటే, ఇంత అభివృద్ధి చెందినమంటే స్వతంత్రం వచ్చినప్పటి కానించి కానీ ఇప్పుడు మన ఇతిహాసాలు, పురాణాలలో ఎక్కడ చెప్పినా కూడా పెద్దలే మూలం. అలాంటి పెద్దలని, వటవృక్షం లాంటి పెద్దలని కూకటి వేళ్లతో పెకిలేయడం అంటే మన నాశనాన్ని, వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు. మానవాళి పెద్దలని గౌరవించకపోతే, పెద్దలని పూజించకపోతే, పెద్దలని కనీసం మర్యాద వాళ్ళని రక్షించుకోకపోతే మనకు ఈ రాబోయే తరాలకు, ముందు తరాలకు ఉన్నటువంటి ఈ వారి అనుభవం నిస్సారమయ్యి మనము నిస్సార జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. అయితే ఈ రెండో సంఘటనలో ఇది కాకునూరు గ్రామం, కేశంపేట మండలంలో జరిగిన వ్యవహారం. హోమ్ మినిస్టర్ సార్ మహమ్మద్ మహమూద్ అలీ సార్, వారిని పోయి కలిసాం సార్. కలిసి వారికి మెమోరాండం ఇచ్చాం సార్. మెమోరాండం ఇచ్చి ఈ దోషులపైన ఇట్లాంటి సంఘటనలు ఏ జరిగినా కూడా మీరు కఠినాధికారిన చర్యలు తీసుకోవాలి, మీ ప్రభుత్వ పరంగా సీనియర్ సిటిజన్లకు మీరు న్యాయం కలగజేయాలని చెప్పి మెమోరాండం వేయటం జరిగింది. ఆ నుంచి మా సీనియర్ సిటిజన్ మంత్రి
కొప్పుల ఈశ్వర్, ఆయనకు కూడా కలిసి ఆయన చెప్పి ఆయనకు కూడా మేము మెమోరాండం వేయటం జరిగింది. తర్వాత మా మంత్రి, మా మహేశ్వరం మంత్రి అంటే ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి గారు సార్, వారు అప్పుడు మాజీ మంత్రి, అంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉండే, ఆ సందర్భంలో వారు మాజీ మంత్రి. అయితే వారికి కూడా మెమోరాండం ఇచ్చి మా రాష్ట్ర కమిటీ ప్రకారం మేము అన్నీ ఒక్కొక్కటి వివరించి చెప్తే ఆమె మనసు ద్రవించి చాలా అసృనయనాలతోని ఇంత దారుణంగా జరిగితే వీళ్ళ మీద కఠిన చర్యలు మేము తప్పనిసరి తీసుకుంటాం శ్రీరామరెడ్డి గారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని శిక్షిస్తాము, మీ సీనియర్ సిటిజన్లకి మా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. గ్రేట్. బెడ్లు దొరకని పరిస్థితిలో ఉంటే నిమ్స్ కానీ గాంధీకి కానీ కనకరత్నం గారు స్వతహాగా మీలాంటి వారి ద్వారా కూడా సందేశాలు పంపించి అక్కడ ఉన్నటువంటి హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడి బెడ్లు ఇప్పించి వాళ్ళకు చాలా మందికి మనోధైర్యం చెప్పించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి సంఘటనలు చాలా ఉన్నాయని విన్నాను నేను. అలాంటిది మీ ద్వారా కూడా ఏమైనా జరిగిందా? పాండు గారు, అదే నేను చెప్పబోయేది సార్. కరోనాతో బాధపడే వృద్ధులకు హెల్ప్ డెస్క్ సూపర్. ఓ 12 మంది సభ్యులతోని సార్ ఒక హెల్ప్ డెస్క్ పెట్టాం సార్. దానికి మేము ఈ హెల్ప్ డెస్క్ పెట్టాం. ఓకే. తర్వాత గాంధీ హాస్పిటల్ పంపించేవాళ్ళు సార్. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు, ఓకే, వారు మాకు చాలా సహకారం చేశాడు మా అసోసియేషన్కి. ఓకే. మేము పంపించిన కేసులను చూసి ఓకే, స్వయంగా ఆయన పర్యవేక్షణ చేసి ఆయన చూసుకొని సూపరింటెండెంట్ రాజారావు గారా, వేరే డాక్టర్లు చూసినా ఆయన స్వయంగా చూసేవాడు మేము పంపించిన కేసు. రాజారావు. సో ఈ సందర్భంగా ఎల్డర్స్ టీవీ తరఫున ఆ కరోనా సిస్టంలో మన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రాజారావు గారికి సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మేము విన్నాము, కనకరత్నం గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు. సో అక్కడ బెడ్లు లేవు అని పెట్టిన సందర్భంలో అక్కడికి రాని అనేటువంటి సందర్భంలో కూడా మీ ద్వారా వచ్చి మీ ద్వారా కనకరత్నం గారు చాలా మందికి సర్వీస్ చేశారు, మీరు కూడా సహకరించారని నాకు చెప్పడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. అట్లనే పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఇప్పుడు ఆర్టీసీ ఎండి, చాలా నిజాయితీ గల ఆఫీసరు ఆయన, మనందరికీ తెలిసిన వాళ్ళే, చాలా గొప్పవారు సార్. ఆయన గురించి మనం చాలా విన్నాము. అవును సార్. ఆయన అసలు మాకు చాలా సహకరించారు మా అసోసియేషన్ కి. సో రియల్లీ గ్రేట్ సార్. కరోనా సమయంలో సజ్జనార్ సార్ కూడా ఈ సందర్భంగా మేము ఎల్డర్స్ టీవీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు సర్వీసులో సమాజంలో ఒక ఐకాన్ సార్. మేము విన్నంత వరకు సజ్జనార్ సార్ అంటేనే, సద్ అంటే మీ పేరులోనే ఉంది సజ్జనుడు, అంత ఐకాన్ గా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ సీనియర్ సిటిజన్స్ కూడా ఆ కరోనా టైంలో వారికి చేసిన సర్వీస్ ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారు మీ గురించి చెప్తున్నారంటే సో రియల్లీ గ్రేట్ సార్. మీకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదే విధంగా మునుముందు కూడా సీనియర్ సిటిజన్స్ అయినా సమాజంలో ఎవరికైనా మీ సర్వీస్ అలానే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం సార్. కరోనా టైంలో సార్, కరోనా తగ్గినా కూడా కుటుంబ సభ్యులు ఇంటికి రానియకుండా వాళ్ళని వయోవృద్ధుల్ని చాలా ఇబ్బందుల పాలు చేశారు. అందులో భాగంగానే ఇది ముసలమ్మని ఇంత ముందే గంగోరి బాలామణి అని ఇంతకు ముందే వృద్ధాశ్రమంలో జరపబడ్డది. అయితే కరోనా పేషెంట్లని వృద్ధాశ్రమంలో ఉంటారు, మిగతా వాళ్ళకి వ్యాపిస్తుందని. అందుకని వృద్ధాశ్రమం నుంచి బయటికి పంపించారు. ఆమెను ఇంట్లో రానిలే కొడుకు. అది ఎంత దారుణం చెప్పండి. సో రియల్ గ్రేట్. ఎక్కడికి పోవాలి, వృద్ధాశ్రమం ఉండటానికి లేదు, కొడుకు ఇంట్లో రానియడు. ఎంత దారుణం అండి అది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏమన్నా కోరేటువంటి, అంటే సీనియర్ సిటిజన్ కావాల్సినటువంటి ఏమన్నా హక్కులు కానీ వాళ్ళకు అది కూడా చెప్పబోతున్నాను, వసతులు ఏమైనా కల్పించాలని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రప్రభుత్వాల, అదే సమాజంలో రాజకీయ నాయకుల, అదే విధంగా సొసైటీలో ఉన్నటువంటి వారి బాధ్యత ఏందని మీరు అనుకుంటున్నారు సార్? ఏమైనా సూచనలు, సలహాలు, వారి అభ్యర్థనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మేము అదే చెప్పబోతాను ఇప్పుడు మీకు సార్. చెప్పండి. అక్టోబర్ 1 సార్, 1న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సార్ మన ఏదో రాష్ట్రానికో దేశానికో సంబంధించింది కాదు, అవును, ప్రపంచవ్యాపితమైంది. ఓకే. అట్లాంటిది ఆ దినోత్సవాన్ని ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. అవును సార్. ఓకే. ప్రభుత్వ కార్యక్రమం అది.
అయితే సరే ఎక్కడికెక్కడికి మేము సీనియర్ సిటిజన్స్లో చేసిన తర్వాత కూడా వారోత్సవాలను చేసుకునే వాళ్ళం ఎక్కడికక్కడికి సార్. ఆ ప్రపంచ దినోత్సవాన్ని. ముఖ్యంగా మాత్రం అక్టోబర్ 1న మాత్రం అది చేసేవాళ్ళం. అయితే దాన్ని రవీంద్ర భారతి వేదికగా మేము జరిపేవాళ్ళం. మేము అప్పుడు ఇంకా మాకు రిజిస్ట్రేషన్ కాలే. సార్. సీనియర్ సిటిజన్స్ ఎల్బీ నగర్ సర్కిల్ అనే పేరుతోని సార్. జిఎస్ఎంసి ఆసరా వార్షికోత్సవ కమిటీ వార్షికోత్సవాలు జరిపాం. ఇక్కడ మన ఎల్బీ నగర్ ఆసరా కమిటీలో కనకరత్నం గారు ప్రధాన కార్యదర్శి ఆసరా కమిటీకి, పోతుకొచ్చి విజయగోపాలరావు గారు వైస్ ప్రెసిడెంట్. ఆ సమయంలో జరిగింది ఇది. దాని పెద్ద ఎత్తున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సార్. అయితే దానికి ప్రధానంగా మేము ఒక డిమాండ్ పెట్టి మెమోరాండం అయింది. ఇది కూడా నేనే రాశాను. సరే సార్. ఓకే. ఈ మెమోరాండం కూడా, సరే, ఈ విజ్ఞాపన పత్రం కూడా నేనే రాశాను. ఓ గ్రేట్. అయితే అట్లాంటి ఒక ఎల్బీ నగర్లో చాలా కార్పొరేట్ వైద్యశాలలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అవును. కానీ ఇది లేదు. కనీసం జెరియాట్రిక్ సంబంధిత సెక్షన్కు అందులో అది కూడా లేదు. ఏ కార్పొరేటర్ లాంటి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అయితే మేము ఏం చేసినామంటే ప్రభుత్వం దృష్టి ఇది రాష్ట్ర కమిటీ ప్రభుత్వం దృష్టి ఇక్కడ స్థలం ఇచ్చి ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేయించమని. సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్. పాండు గారు. సార్ చెప్పండి సార్. మా కాలనీలో సార్ మేము మా చిత్రాలేఅవుట్ 2 అంతస్తుల భవనాన్ని కట్టడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఓ గ్రేట్ సార్. ఇక్కడ అసోసియేషను ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళు మమ్మల్ని 30 తిప్పలు పెట్టారు. ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి ముగ్గు పోసింది కూడా జరపడం జరిగింది. అయినా కూడా మేము సబితా ఇంద్రారెడ్డి మంత్రి గారి సహకారంతో, దీపా భాస్కర్ రెడ్డి, సురేఖ దీపా భాస్కర్ రెడ్డి కార్పొరేటరు, వీళ్ళ సహకారంతో సరే మేము 2 అంతస్తుల భవనం కట్టుకోవడం జరిగింది. సూపర్. ఒక 10 లక్షలు కార్పొరేటర్ నిధుల నుంచి ఇచ్చారు ఓ సంవత్సరం. సార్. ఓ సంవత్సరం మంత్రి గారి నిధుల నుంచి ఓ 10,000 ఇచ్చారు. 2 అంతస్తులు మేము కట్టుకున్నాం. సూపర్. అది ఒక ఉద్యమంగానే మేము భవనాన్ని కట్టుకోవాల్సి వచ్చింది. గ్రేట్ గ్రేట్. దాని తర్వాత కూడా అనేక ఉద్యమాలు మేము ఇక్కడ అనేక కార్యక్రమాలు మేము చేసాం. సార్. ఇప్పుడు గ్రంథాలయం, ఒక గ్రంథాలయ విభాగాన్ని మా సీనియర్ సిటిజన్స్కి శాంక్షన్ చేయించుకున్నాం. ఓ గ్రేట్. అది 2వ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అప్పుడు వైస్ ప్రెసిడెంట్. ఓకే. తర్వాత నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత డే కేర్ సెంటర్. ఓకే. శ్రమించి డే కేర్ సెంటర్ని మేము తెచ్చుకోవడం జరిగింది. ఓకే. దానికి కావాల్సిన కొన్ని పరికరాలు అవి కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫున మాకు వచ్చాయి. మేము హరితహారం చెట్లు, ఓకే, ఇవి మేము నాటాం. ఓ గ్రేట్ గ్రేట్. ఓ అది ఎట్లా, వనభారతి జనహారతి అనే కార్యక్రమంతో ఓకే ప్రభుత్వం మొత్తం దేశవ్యాపితంగానే ఆ నినాదంతో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేస్తాం. అందులో భాగంగా సార్ ఈనాడు ఆధ్వర్యంలో ఓకే, ఈనాడు ఆధ్వర్యంలో మేము ఈ చెట్ల మొక్కలు నాటడం జరిగింది. ఓ గ్రేట్ గ్రేట్. వీటికి ఇప్పుడు ఇక్కడ ఎల్పీఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ నగేష్ గారు, పెండాల నగేష్ గారు అవుతుండ్రు. అప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మహేశ్వర వర్గం యూత్ విభాగంలో ప్రధాన కార్యదర్శి. ఓకే ఓకే. ఓ ఆయన నాయకత్వంలో నేను వైస్ ప్రెసిడెంట్గా మా ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, ఎక్కువ భాగం మా సీనియర్ సిటిజన్స్ కృషి ఎక్కువ ఉంది. ఇప్పుడు పెద్ద చెట్లు అయినాయి, ఆ చెట్లు ప్రాణవాయుని అందిస్తున్నాయి మా కాలనీకి. అవును, మా కృషి ఫలించింది, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఓ గ్రేట్ 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 సార్. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఆసియా క్యాన్సర్ నివారణ కేంద్రం అని చెప్పి ఒక సంస్థ ఉంది ఆసియా ఖండంలోనే. ఓకే. అయితే వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నెక్లెస్ రోడ్లో పెద్ద ర్యాలీ జరిపారు. ఓకే. నెక్లెస్ రోడ్డుని ఏర్పాటు చేసిన సభాస్థలి చేరుకుంది. అది చేసి పెద్ద సభావేదిక, ఆ సభావేదికలో మా అసోసియేషన్ తరఫున
ప్రెసిడెంట్గా నేను, సార్ ఇక్కడ మా సలహాదారు పాండురంగారావు గారు, ఓకే నేను ఒక ఆర్టికల్ రాశాను, సాక్షిలో వచ్చేది. ఓకే అంటే అన్నం పెట్టకుండా చంపేశారు ఉద్ధవ్ రెడ్లు వీళ్ళు ఓ సారీ సూర్యాపేట దగ్గర. సార్ పొల్లు రామచంద్రారెడ్డి, అనసూయమ్మ అనే ఇద్దరు దంపతులు. వీళ్ళు సార్ వ్యవసాయం తప్ప రెండోది వాళ్ళ తెలియదు. వ్యవసాయం మీద కష్టపడి 40 ఎకరాలు సంపాదించారు, కోట్లాస్తి. సార్ ఇద్దరు కొడుకులు పంచిచ్చారు. పంచిచ్చిన తర్వాత ఒక కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఒక కొడుకు, ఆ కొడుకు వీళ్ళని సాదే బాధ్యత తీసుకోవటం జరిగింది. ఓ రేకుల షెడ్లో ఉంచి అన్నం పెట్టకుండా మార్చేశారు. అయ్యయ్యో ఎప్పుడో పాసిపోయిందో ముగిసిపోయిందో అని పెడితే పెట్టడం, లేకపోతే లేదు. అట్లా వాళ్ళు తిండి లేక చనిపోయింది వీళ్ళు, అయ్యయ్యో ఈ వృద్ధ దంపతులు. సారీ ఓకే. అయితే వీళ్ళకి కరోనా దోకిందని చెప్పి ఖననం చేశారు, దహనం చేయలే. ఇక్కడ ఓ చెరువొట్టున ఖననం చేశారు. అది ఊళ్ళోకి అనుమానం వచ్చి బిడ్డకు, ఇద్దరు కొడుకులో బిడ్డ, బిడ్డకు తెలియజేశారు. బిడ్డ వచ్చి అది పోలీసులకి అని చెప్పి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది, తీపిచ్చి శవాలు తీపిచ్చి. వీళ్ళు తిండి లేకనే చనిపోయారు అని చెప్పి పోస్ట్ మార్టం జరిగింది. ఓ మై గాడ్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పంపించారు, కొడుకుని కోడల్ని. అట్లనే ఆప్యాయత కరువు, అవమానాల బరువు. వీళ్ళకు వాళ్ళు చాలా కష్టపడి సంపాదించిన వాళ్ళే, కష్టపడి బస్సు నడిచిన వాళ్ళే, పిల్లల్ని బాగా చదివించిన వాళ్ళే. కానీ చివరికి వచ్చేవరకే ఆప్యాయత కరువై అవమానాలకు కూడా బాగా ఇదైంది. అయితే వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యయ్యో ఈ భరించలేక. అదే వాళ్ళ దాన సంస్కారాలకు కూడా డబ్బులు వాళ్ళు దాచిపెట్టారు ఓ దగ్గర. అది వాళ్ళదేనా కాదు. తల్లి చనిపోయిందని చెప్పి కొడుకు కూడా మరణించాడు, గుండె ఆగిపోయి. ఓ రియల్ సో గ్రేట్. అట్లాంటి ఆదర్శవంతమైన కొడుకులు ఉంటే తల్లిదండ్రులకు బంగారు జీవితమే ఉంటుంది. ఎంతో కష్టపడి ఆ తల్లి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళు ఉపవాసం ఉండి పిల్లలకు పెట్టి ఇంత చేస్తే చివరికి ఆ తల్లిని రోడ్డున పడవేశారు, కొడుకు బాధలు భరించలేక. ఆస్తి నా పేరు పెట్టమని నానా ఇబ్బందులకు, వేధింపులకు గురి చేస్తే తట్టుకోలేక పోలీసులకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా సీనియర్ సిటిజన్స్ మీద జరుగుతున్నాయి. కనకరత్నం సార్ కూడా దీని గురించి ఎస్పీ గారితో మాట్లాడటం, స్థానికంగా ఉన్న ఎస్ఐ గారితో మాట్లాడటం, ఆ మహిళతో మాట్లాడటం. కానీ ఆ సీసీ ఫుటేజ్లో ఎక్కడ కూడా తను ఇద్దరు పోయి ఒక్కతే వచ్చినట్టుగా ఉండటం చూసి కూడా తను వచ్చిందాకా ఈవిడని పోలీసుల బృందం కనిపెట్టిన దాకా కూడా తను నిత్యము ఈ కేసు గురించే మీ ద్వారా మీరందరూ కూడా కలిసి చేశారని నేను విన్నాను సార్. సార్ అయితే పాండి గారు, సార్ ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందుగా తల్లికి చేయండి. ఓకే గ్రేట్. ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి. సో గ్రేట్ వర్డ్స్. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. ఎస్. సో రియల్లీ గ్రేట్ సార్, ఇది బాగుంది. ఎందుకంటే మనకు ఇతిహాసాలు కానీ ఫస్ట్ కానించి చెప్పేటువంటి మన పూర్వీకులు చెప్పేది కానీ సమాజంలో ఉంది కానీ మన పుస్తకాలలో చదువుకుంది కానీ ప్రత్యక్ష దైవం ఎవరే అంటే మనకు ప్రతి జీవికి, ప్రతి మనిషికి కూడా తల్లిదండ్రిని. ఆ దేవుళ్ళు ఎక్కడో లేరు. మనం తల్లిదండ్రుల్ని పూజిస్తే, తల్లిదండ్రుల్ని గౌరవిస్తే, తల్లిదండ్రులకు మర్యాదిస్తే ఆ దేవుడికి ఇచ్చినట్టే మనం ఎవరైతే తల్లిదండ్రుల్ని గౌరవిస్తారో వాళ్ళని సమాజం కూడా గౌరవిస్తుంది. సో రియల్లీ గ్రేట్ సార్, మంచి కొటేషన్ సార్. ఇప్పుడు సార్ తల్లిదండ్రులు అంటే ప్రథమ గురువులు, తల్లి తండ్రి. తల్లి పాలిస్తుంది, పెంచుతుంది, పెద్ద చేస్తుంది. మొదటి అక్షరాభ్యాసం ఆమె ద్వారానే జరుగుతుంది. అక్షరాభ్యాసం అంటే చేయకపోయినా కూడా ఆమె నేర్పుతుంది. అవును. తండ్రి
చేయి పట్టుకొని నడిపి అతనికి లోకం చూపేదే తండ్రి. చేపిస్తాడు. అందుకని వాళ్ళకంటే దేవుడు కూడా గొప్ప కాదు. ఎస్ ఎస్, దేవుడికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా సార్. ఇందులో భాగంగా సార్. ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది. ఓకే. తల్లిదండ్రులను సక్రమంగా చూసుకొని వారికి సంచలనం ముంబై ధర్మాసనం తీర్పిది. అవును సార్, ఇలాంటివి నేను కూడా కొన్ని విన్నాను సార్. సో నిజంగా కూడా తల్లిదండ్రులకు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకొని లేకపోతే ఇంకోటి చేయించుకొని తను తర్వాత తల్లిదండ్రులని కూడా వాళ్ళు చూడకుండా అంటే సాధకుండా తల్లిదండ్రులని ఇళ్ళ నుంచి కూడా ఎల్లగొట్టినటువంటి సంఘటనలు పేపర్లో చాలా చూసాము. సో దయచేసి తల్లిదండ్రులని గౌరవిద్దాం, తల్లిదండ్రులని పూజిద్దాం, తల్లిదండ్రులని సేవిద్దాం. ఎందుకంటే ఈ సృష్టికి మూలం తల్లిదండ్రులే, వారు లేకపోతే మనకి జీవితం లేదు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి ఈ వయోవృద్ధులు సిద్ధులు వీళ్ళే. ఈ సిద్ధులు చెప్పినటువంటి మాటని మనం ఖచ్చితంగా బుద్ధిగా విని నేర్చుకుంటే మనకు కూడా జీవితం మునుముందు సాఫీగా ఉంటుందని మేము భావిస్తున్నాం. నాన్నను చూడకపోతే 6 నెలలు జైలు. ఓ, కోర్టు తీర్పు. ఇప్పుడు దీన్ని సార్ పోలీస్ స్టేషన్లో సెల్ ఉంది సార్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. తర్వాత ఆర్డీఓ కలెక్టర్ కూడా వాళ్ళు దీని బాధ్యత వహిస్తున్నారు, అథారిటీస్ వాళ్ళే. మనం కానీ తల్లిదండ్రులు చేయటంలే. ఎందుకు చేయటం లేదు? కొడుకుల మీద వాళ్ళు ఫిర్యాదు చేయటం లేదు. ఎందుకంటే తీసుకుపోయి జైలు వేస్తారు, నా కొడుకే కదా, నేను రాజనే కొడుకు అనే ప్రేమతోనే ఎవరు దాదాపు కష్టాలు పడతారు కానీ ముందుకు రావడం లేదు సార్. అది వాళ్ళ సంస్కారం సార్. నగర్ అనే ఏరియాలో ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే సొంత పిల్లనిచ్చిన మా ఇంటికే అల్లుడి కన్నా వేయటం జరిగింది. ఓ, మేము పోయాము. పోయినప్పుడు కూడా అతను ఉన్నాడు, కానీ అతను బయటికి పోవటం రావటం చేయటం కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంది మాకు. అయినా ఆ ఇంటినే ఉంటున్నాడు, మరి సొంత అల్లుడు, ఆ ఇంటి అల్లుడు. అయితే మామ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పోయింది. ఆ రోజు రాత్రి వస్తారు. ఆ ఇంట ముసలమ్మ ఉంది, ఎవరు భార్యకి అమ్మమ్మ. ఓకే. అయితే అర్ధరాత్రి తెల్లారుజామున మామ వస్తాడు. ఆ అర్ధరాత్రి ముసలమ్మని బెదిరించి దొంగల్లాగా మాస్కులు వేసుకొని పోలీసులకు సన్మానం చేశాం. ప్రోత్సాహకంగా మా అసోసియేషన్ తరఫున పోయి వాళ్ళకి మేము సన్మానం చేశాం. గ్రేట్. మీ యొక్క అభిప్రాయము ఎల్డర్స్ టీవీ ద్వారా ఎల్డర్స్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ ఎల్డర్స్ టీవీ చూసేటువంటి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్లకు మీరు ఏ విధంగా సలహాలు సూచనలు కానీ ఇవ్వదలుచుకున్నారు? ఆ విషయాలు క్షుణ్ణంగా చెప్పండి సార్. ఈ ఎల్డర్స్ టీవీ చూసే వాళ్ళందరూ కూడా మీ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయమని కూడా మీరు మీ ద్వారా ఈ సందర్భంగా చెప్పాలని మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఇంకో మాట్లాడినారు సార్, మీరు సీనియర్ సిటిజన్స్ కి ఏం సలహాలు ఇస్తారండి? అవును సార్. ఒకటేనండి సార్, ఇలా సీనియర్ సిటిజన్స్ కి ఒకళ్ళు ఇచ్చే సలహాలు పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే సీనియర్ సిటిజన్ అంటే ఎవరైనా కూడా అనుభవంలో నాటు తెలిన వాళ్ళు, వయసు రీత్యా అనుభవ రీత్యా